హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. మలయాళీ చిత్ర పరిశ్రమను మరోసారి కుదిపేస్తుంది మీటూ. సీనియర్ నటి గీతా విజయన్ చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు మలయాళీ పరిశ్రమలో పెద్ద దుమారాన్ని లేపుతూ ఉన్నాయి. సీనియర్ దర్శకుడు తులసీదాస్ పై చేసినటువంటి ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశమైనవి. ఇక గీతా విజయన్ 90s పాపులర్ హీరోయిన్ అని చెప్పొచ్చు. ఇక 1991లో వచ్చినటువంటి చంచట్టం సినిమాలో నటించిన సమయంలో ఈ ఘటన జరిగిందంటూ ఆమె ఆరోపణలు చేశారు. ఇక తులసీదాస్ అర్ధరాత్రి తన తలుపు తట్టేవాడని, అసభ్యంగా మాట్లాడేవాడంటూ ఆమె ఇప్పుడు ఆరోపణలు చేశారు. కానీ తాను ఆ టైంలో తులసీదాస్ పై తిరగబడ్డంతో సెట్స్లో తనని భయంకరంగా వేధించేవాడని, డైలాగులు కూడా సరిగా చెప్పేవాడు కాదంటూ ఇప్పుడు ఆమె ఆరోపణలు చేస్తున్నారు. ఇక గీతా విజయన్ సాక్ష్యం, జాక్పాట్, నిర్ణయం వంటి సినిమాల్లో నటించారు. సో 90sలో ఆమె ఒక పాపులారిటీ ఉన్నటువంటి హీరోయిన్ అని చెప్పొచ్చు. సో మరి ఇప్పుడు ఈ అంశం మలయాళీ చిత్ర పరిశ్రమలో పెద్ద దుమారాన్ని రేపుతూ ఉంది. సో మరి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి హీరోలు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి నిర్మాతలు కానీ, అక్కడ ఉన్నటువంటి దర్శకులు కానీ ఈ అంశం పైన ఫైర్ అవుతూ ఉన్నారు. ఇప్పటికే ఈ అంశాన్ని మలయాళంలో ఉన్నటువంటి బడా హీరోలు కానీ, లేకపోతే పెద్ద నిర్మాతలు కానీ, దర్శకులు కానీ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నారు. గత కొద్ది కాలం క్రితమే మలయాళంలో మరో హీరోయిన్ కూడా ఒక హీరో తనని రోడ్ వేలో కార్లో తనని తనపై రేపటం చేశాడంటూ కొన్ని వాదనలు కూడా బయటకు వచ్చాయి. అది కామ్గా నడుస్తున్న టైంలోనే ఇప్పుడు గీతా విజయన్ చేసినటువంటి ఆరోపణలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఇక ఈ అంశం పైన తులసీదాస్ కూడా ఏ విధంగా స్పందించలేదు ఇప్పటివరకు అయితే. మరి ఇక ఈ అంశంపై తులసీదాస్ అయితే ఏ విధంగా స్పందించలేదు. మరి గీతా విజయన్ చేసినటువంటి ఆరోపణలో వాస్తవం ఉందా లేకపోతే అవాస్తవం అనేది తులసీదాస్ అయితే ఇప్పుడు నేరుగా మీడియా ముఖంగా కానీ, లేకపోతే సోషల్ మీడియా వేదిక కానీ ఆయన అయితే స్పందించలేదు. మరి ఇప్పుడు ఆవిడైతే చేసినటువంటి ఆరోపణలు మాత్రం చాలా గట్టిగానే వినిపిస్తున్నాయి. సో ఒక్కసారిగా మలయాళీ పరిశ్రమని ఈ మీటూ అంశం అయితే మరోసారి తెర మీదకి తీసుకురావడం జరిగింది. మరి రానున్న రోజుల్లో ఈ అంశం ఎలా ముందుకెళ్ళబోతుంది, మరి ఈ అంశం పైన గీతా విజయన్ చేసినటువంటి ఆరోపణలో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అవాస్తవం ఉంది అనే అంశం తెలియాలి అని అంటే ఇప్పుడు ఈ అంశం పైన తులసీదాస్ బయటకు వచ్చి మాట్లాడతారా లేదా అనేది ఇంకా స్పష్టత అయితే రాలేదు. మలయాళీకి సంబంధించినటువంటి పెద్ద హీరోలు ఈ అంశాన్ని ఏ విధంగా తీసుకుంటారు, మరి అక్కడ ఉన్నటువంటి నిర్మాతలు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి దర్శకులు కానీ, లేకపోతే బడా హీరోలు కానీ మరి గీతా విజయన్ తరపున మాట్లాడతారా, లేకపోతే తులసీదాస్ని కూర్చోబెట్టి వాస్తవానికి ఏం జరిగిందని చెప్పేసి అడిగే సందర్భాలు ఏమన్నా ఉన్నాయి అంటే ఇంకా ఎటువంటి క్లారిటీ అయితే రాలేదు. మరి రానున్న రోజుల్లో ఈ అంశం మీద మనకి కూడా ఇంకా స్పష్టత అయితే వస్తుంది. సో 1991 చంచట్టం మూవీ టైంలో జరిగినటువంటి ఘటన అంటూ ఆమె ఇప్పుడు ఆ వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో మరి ఈ అంశం గురించి పూర్తి క్లారిటీ అయితే ఇంకా మన దగ్గర లేదు కాబట్టి సో ఈ అంశం గురించి పూర్తి సమాచారం వచ్చిన తర్వాత మరోసారి మళ్ళీ మాట్లాడదాం. సో మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.